హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీలో కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మన క్లాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి. అలాగే క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మీరు కనుక ఇప్పటిదాకా బాలు ఐక్యూ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి BALUIQ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. లేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ నేను చెప్పడం జరిగింది. జాగ్రఫీ మురళీకృష్ణ సార్, వెంకటేష్ సార్ వచ్చేసి మనకి ఎకనామిక్స్ చెప్పడం జరిగింది. అయితే ఈసారి ఏంటంటే మనం ఇండియన్ హిస్టరీకి పాలిటీకి ఒక ఆఫర్ అనేది ఇచ్చామండి. ఎప్పుడు 1 year కోర్సులు ఉంటాయి. అయితే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం తక్కువ డ్యూరేషన్లో ఏమని అడిగారు. దాంతో 299 రూపీస్కి ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ అనమాట 4 months వ్యాలిడిటీ తేవడం జరిగింది. ఇది 23 వరకు అందుబాటులో ఉంటుంది. లేదు మాకు సింగిల్ సబ్జెక్ట్ హిస్టరీ లేదా పాలిటీ కావాలనుకుంటే 199 పే చేసి 3 monthsకి మీరు తీసుకోవచ్చు. ఇదైతే 4 months, అవైతే 3 months. అండ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంది. కొన్ని టాపిక్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి, అవి రెగ్యులర్గా అప్లోడ్ అవుతున్నాయి. స్టూడెంట్స్ ఆల్రెడీ మిగతా వీడియోస్ చూస్తున్నారు. అయితే మరి క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే గవర్నర్ వ్యవస్థ అనేది వివాదాస్పదం కావడానికి గల కారణాలను అధ్యయనం చేసి తగిన సూచనలు అనేవి చేయడానికి కోసం 1974లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కమిటీ అపాయింటెడ్ ఓకేనండి ఫర్ ద రికమెండేషన్స్ రిగార్డింగ్ ది ఓకేనండి గవర్నర్ మనకి పోస్ట్కి సంబంధించి ఏంటంటే మనకి ఇండియాలో తీసుకుంటే గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్ విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 155 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు గవర్నర్ని. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రాష్ట్రాల్లో గవర్నర్లు ఎవరైతే ఉంటారో ఓకే కొన్ని డిఫరెన్సెస్ వస్తున్నాయి అనమాట. యాక్చువల్లీ అంటే గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం నియమించడం కానీ లేదంటే ఎలాంటి పదవీ కాలం అనేది కరెక్ట్గా నిర్దిష్టంగా లేకపోవడం కానీ ఓకే. సో ఇలా ఏంటంటే ఫెడరలిజంకి ఏమైనా సరే ఇష్యూస్ వస్తాయనే ఉద్దేశంతో ఓకేనండి భారతదేశంలో 1974 అంటే మనకి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. సో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీకి చైర్మన్ ఎవరంటే మనకి ఆప్షన్స్ PC అలెగ్జాండర్, భగవాన్ సహాయ్, జస్టిస్ శ్రీకృష్ణ, మదన్ బి లోకూర్ అండ్ పైవారెవరు కాదని ఇచ్చాం మనం. సో ఆన్సర్ వచ్చేసి మనకి భగవాన్ సహాయ్ అండి. గుర్తుపెట్టుకోండి, భగవాన్ సహాయ్ వాజ్ ది ఓకే చైర్మన్ ఫర్ ద కమిటీ అపాయింటెడ్ బై ది ఇందిరాగాంధీ గవర్నమెంట్ అండి 1974 అనమాట. దేని గురించి అంటే మనకి గవర్నర్ వ్యవస్థకు సంబంధించి. మరి అలాగే PC అలెగ్జాండర్ గారిని తీసుకుంటే ఐ థింక్ ఈయన లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యధిక కాలం గవర్నర్గా పనిచేసిన వ్యక్తిగా చెప్తారు PC అలెగ్జాండర్ గారిని. అలాగే మరి ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పొచ్చు మీరు కింద PC అలెగ్జాండర్ లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు. నేనైతే చదివిన దాని ప్రకారం PC అలెగ్జాండర్ గారు దాదాపు 13 ఏళ్ళు పనిచేసినట్టున్నారు గవర్నర్గా. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఉమెన్ గవర్నర్స్లో తీసుకుంటే మనకి పద్మజా నాయుడు గారు అనమాట లాంగెస్ట్ సర్వింగ్ ఉమెన్ గవర్నర్ మనకి. ఓకే నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, విధాన పరిషత్కి ఎన్నిక కావడానికి కనీస వయసు ఎంత అంటారు? చూడండి, మీ అందరికీ డౌట్ ఉంటుంది విధాన పరిషత్ ఏంటి, విధాన సభ ఏంటని. లోయర్ హౌస్ అయితే మనకి విధాన సభ అండి, దాన్ని మనం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాము. అదే విధాన పరిషత్ అయితే మనకి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మండలి తెలుగులో మనం శాసన మండలి అంటాం ఓకేనండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం అనమాట. మరి విధాన పరిషత్కి పోటీ చేయాలంటే ఎంత వయసు ఉండాలి? మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి కదమ్మా, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీస్కి సంబంధించి కానీ టీచర్లు కానీ ఎలక్షన్స్ జరిగాయి. మరి విధాన పరిషత్కి పోటీ చేయాలనుకోండి మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే ఆప్షన్స్ 21, 25, 30, 35, నన్ ఆఫ్ ద అబవ్. ఆన్సర్ వచ్చేసి మనకి 30. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ లెవెల్ కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకుంటే పార్లమెంట్లో అప్పర్ హౌస్ వచ్చేసి రాజ్యసభ, దానికి కూడా మినిమం ఏజ్ 30 అండి. స్టేట్ లెవెల్లో విధాన పరిషత్కి 30 అనమాట. అదే లోయర్ హౌస్ అయితే లోక్సభ అయినా మినిమం 25, అలాగే అసెంబ్లీకి అయినా సరే మినిమం 25 అనమాట. అదే మరి లోకల్ బాడీస్కి పోటీ చేయాలనుకోండి, అంటే మీరు సర్పంచ్గా కానీ వార్డు మెంబర్గా కానీ జెడ్పీటీసీ మెంబర్గా కానీ లేదా జెడ్పీ చైర్మన్ అవ్వాలనుకున్నా లేదంటే మండల పరిషత్ ప్రెసిడెంట్ కానీ కౌన్సిలర్ కానీ లేదంటే కార్పొరేటర్ కానీ మేయర్ కానీ ఏది అవ్వాలన్నా సరే స్థానిక సంస్థలన్నింటికీ 21. అలాగే స్టేట్ లెవెల్లో తీసుకుంటే మీకు 25 మినిమం ఉండాలి ఎమ్మెల్యే అవ్వడానికి, ఎమ్మెల్సీ అవ్వడానికి 30 ఉండాలి. లోక్సభ మెంబర్కి అయితే మినిమం 25, రాజ్యసభ మెంబర్కి అయితే 30. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే. నెక్స్ట్ చూద్దామండి, ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల వివాదాన్ని ఎవరు పరిష్కరిస్తారట? ఓకే, పరిశీలించేది ఎవరు? ఓకే, అంటే మనకి ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే మనకి ఓకే మనకి 2 రకాల హెడ్స్ ఉంటారు కదమ్మా, నామినల్ హెడ్, రియల్ హెడ్. నామినల్ హెడ్ అంటే ఎవరు? మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రియల్ హెడ్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి అనమాట. అంటే దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఓకే జనరల్గా తీసుకుంటే అంటే మనం తెలుగులో చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే మనకి నామమాత్రపు అధికారి, నెక్స్ట్ వచ్చేసి వాస్తవ అధికారి అని చెప్తాం మనం కదండి. రియల్ హెడ్, నెక్స్ట్ వచ్చేసి మనకి నామినల్ హెడ్ అని చెప్తాం.
భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలు తీసుకున్నా ఉపరాష్ట్రపతి ఎన్నికలు తీసుకున్నా ఎవరు పరిష్కరిస్తారు అంటే చూడండి, ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలు అన్నప్పటికీ రాష్ట్రపతి లేదా లోక్సభ స్పీకర్తో కూడినటువంటి కమిటీయా, ప్రధానమంత్రితో కూడినటువంటి కమిటీయా, లేదా పార్లమెంట్ జాయింట్ కమిటీయా, లేదా సుప్రీంకోర్టు. సో మీకు ఈ పాటికి ఆన్సర్ తెలిసి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి సుప్రీంకోర్టు అండి. గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 71 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశంలోని రాజ్యాంగంలో 71వ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికల యొక్క వివాదాన్ని పరిష్కరించేది ఎవరండి అంటే మనకి సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఎలాంటి వివాదాలు వస్తాయి అంటే జనరల్గా రాష్ట్రపతి ఎన్నికలు జరిగినటువంటి 30 రోజుల్లోగా ఓకేనండి ఛాలెంజ్ అనేది చేయాలన్నమాట. యాక్చువల్లీ 30 డేస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ అయితే మరి 71 ఆర్టికల్ ప్రకారం మనకి ఈ వివాదాలను పరిష్కరించేది ఎవరండి అంటే మనకి సుప్రీంకోర్టు. మరి భారతదేశంలో వచ్చాయంటే వస్తూ ఉంటే ఎప్పటికప్పటికి, అంటే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో అయితే లేదు, ఒకప్పుడు ఓకేనండి వివి గిరి గారు అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నికైనప్పుడు అనమాట అతి తక్కువ మెజారిటీ అంటే సెకండ్ ప్రయారిటీ ఓట్లతో గెలిచారనమాట. ఆ టైంలోని సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా హాజరయ్యారనమాట. సుప్రీంకోర్టుకి హాజరయ్యి తన వాదనలు వినిపించుకున్న ఏకైక రాష్ట్రపతి భారతదేశంలో ఎవరండి అంటే మనకి వరాహగిరి వెంకటగిరి గారండి. చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ నెంబర్ 71 ప్రకారం రాష్ట్రపతి ఎన్నికలైనా ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా సరే మనకి సుప్రీంకోర్టులోనే మనకి పరిష్కారం దొరుకుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో అత్యధిక కాలం మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరంటే ఓకే హూ వాజ్ ద లాంగెస్ట్ ఓకే మనకి ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అని అడిగారు. మనకి లాంగెస్ట్ సర్వింగ్ అనమాట. మరి ఆప్షన్స్ తీస్తే ఒకటి సుష్మా స్వరాజు, మమతా బెనర్జీ, షీలా దీక్షిత్, జయలలిత అండ్ మాయావతి. మరి వీళ్ళంతా ఎవరమ్మా అంటే సుష్మా స్వరాజ్ గారు తీసుకుంటే ఈమె ఢిల్లీకి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఐ థింక్ హర్యానాలో కూడా అనుకుంటా హర్యానాలో మంత్రిగా పనిచేశారు. ఐ థింక్ భారతదేశంలో ఒక రాష్ట్ర మంత్రిమండలిలో మినిస్టర్గా చేసిన మొట్టమొదటి వ్యక్తి అనుకుంటా సుష్మా స్వరాజ్ గారు, నేను ఒక దగ్గర చదివాను. మరి ఇంకొకటి తీసుకుంటే మనకి మమతా బెనర్జీ గారు వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ప్రజెంట్ కూడా. అలాగే షీలా దీక్షిత్ గారు కూడా ఢిల్లీకి ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే జయలలిత గారు వచ్చేసి మనకి తమిళనాడు ముఖ్యమంత్రిగా చేశారు. మాయావతి గారు వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్కి చేశారండి. మరి వీళ్ళందరిలో అత్యధిక కాలం ఎవరు చేశారంటే ప్రస్తుతానికి రికార్డు ఎవరిది అంటే షీలా దీక్షిత్ గారండి. ఈమె దాదాపు 15 సంవత్సరాల పాటు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా చేయడం జరిగిందండి. 2013లో ఈమె ఓడిపోయారు, అంటే 10 years బ్యాక్ అనమాట. షీలా దీక్షిత్ గారు ఎవరి చేతులు అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు 2013లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటూ చేశారనమాట. అయితే ఈమె అక్కడ అంటే ఎక్కడ షీలా దీక్షిత్ గారు ఢిల్లీలో ఓడిపోయిన తర్వాత కేరళ రాష్ట్రానికి గవర్నర్గా కూడా చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకేంటంటే భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రుల గురించి తెలుసుకోవాలి. ఎవరు ఎక్కువ కాలం చేశారు, లేదా ఏమైనా సంస్కరణలు చేశారా, ప్రస్తుతం భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రులు ఎంతమంది అని అడుగుతాడు ఎగ్జామ్లో, కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ 2023 మేలో ఎగ్జామ్ జరిగింది అనుకోండి, 2023 నాటికి లేదా పలానా ఏప్రిల్ నాటికి లేదా మీరు పరీక్ష రాసినప్పటికీ ఎంతమంది మహిళా ముఖ్యమంత్రులు భారతదేశంలో ఉన్నారు, లేదంటే క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్నారు అని అడిగే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి కంపల్సరీ చదవాలి మనం. నేను మీకు మోస్ట్లీ 23 కానీ 24 కానీ ఏం చేస్తానంటే లిస్ట్ ఆఫ్ గవర్నర్స్ ఇస్తాను, ఒకరోజు లిస్ట్ ఆఫ్ సీఎంస్ ఇస్తాను. అంటే ప్రజెంట్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల గవర్నర్ల లిస్టు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల లిస్ట్ ఇస్తాను. నేను అప్డేట్ చేసి మీకు ఇస్తాను, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు. రైట్ అన్న. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం ఎవరికి ఉందంట? భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని చూడండి అమెండ్మెంట్ చేయాలన్నా, అంటే సవరించాలన్నా, రాష్ట్రం యొక్క సరిహద్దులను సవరించాలన్నా, కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నా, లేదా 2 రాష్ట్రాలను మెర్జ్ చేయాలన్నా, ఏమైనా సరే అధికారాలు ఎవరికి ఉన్నాయి? ఓకే, రాష్ట్రాల సరిహద్దులను మార్చడం సుప్రీంకోర్టుకా, రాష్ట్రపతికా, పార్లమెంట్కా, ప్రధానమంత్రికా? ఆబ్వియస్లీ పార్లమెంట్ అండి. ఎందుకంటే ఇండియాలో హైయెస్ట్ లెజిస్లేటివ్ సిస్టమ్ ఇదే, పార్లమెంటే మనకి. లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిపి పార్లమెంట్ మనకి. సో మనకి అకార్డింగ్ టు ది షెడ్యూల్ నెంబర్ 1 అలాగే పార్ట్ నెంబర్ 1 ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అలాగే యూనియన్ టెరిటరీస్ గురించి ఉంటుంది అందులోని. అలాగే పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి ఫ్రమ్ ద ఆర్టికల్ నెంబర్ 1 to 4 ఏం చెప్తాయంటే మనకి రాష్ట్రాల ఏర్పాటు గురించి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి, అలాగే రాష్ట్రాలని డివిజన్ చేయడం కానీ, లేదంటే ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద స్టేట్స్ అండి, వేరే దేశంలో ఉన్నటువంటి అంటే వేరే విదేశీ ప్రాంతాలను భారతదేశంలో కలుపుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనకి పార్ట్ 1లో ఉంటాయి అన్నమాట. అయితే మరి అధికారులన్నీ ఎవరికి ఉంటాయంటే పార్లమెంట్కి ఉంటాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సరిహద్దులను మార్చినా, ఒక రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి చేంజెస్ జియోగ్రఫికల్గా చేసినా సరే అవి ఏ షెడ్యూల్లో మార్పులు చేయాలని అడుగుతారు? షెడ్యూల్ నెంబర్ 1, షెడ్యూల్ నెంబర్ 4. అయితే ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆప్షన్స్లో ఈ క్వశ్చన్ ఇచ్చారు యాక్చువల్లీ. ఓకే, ఏ క్వశ్చన్ ఇచ్చారంటే ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులు మార్చినప్పుడు
ఏ షెడ్యూల్లో చేంజెస్ వస్తాయని అడిగారండి, కానీ ఆన్సర్లో ఒక షెడ్యూలే ఉంది. బట్ గుర్తుంచుకోండి 2 షెడ్యూల్స్లో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ షెడ్యూల్ ఆబ్వియస్లీ యూనియన్ టెరిటరీస్ గురించి, స్టేట్స్ గురించి, అండ్ 4th షెడ్యూల్ ఏంటంటే రాజ్యసభ యొక్క స్థానాల గురించి అండి. ఓకే, 4th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఓకే ఎలొకేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ రాజ్యసభ. అయితే నేను మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను హౌ టు రిమెంబర్ ది షెడ్యూల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక ట్రిక్ చెప్పాను. మీకు వీలైతే అది కూడా చూడండి ఒకసారి, పాత వీడియో కూడా. నెక్స్ట్ చూడండి అన్న, భారత రాజ్యాంగాల్లో మొదటి అధికరణం మన దేశాన్ని ఏమని ప్రకటిస్తుందంట? ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమని అనౌన్స్ చేసింది అంటే, ఒకటి కేంద్రీకృత ధోరణి కలిగినటువంటి సమాఖ్య, అర్ధ సమాఖ్య, సహకార సమాఖ్య మరియు రాష్ట్రాల కలయిక. ఓకేనండి, ఏంటంటే మరి కేంద్రీకృత ధోరణి కలిగిన సమాఖ్య అంటే అర్థం ఏంటి? యాక్చువల్లీ నేను ఆన్సర్ ముందు చెప్పేస్తాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆన్సర్ వచ్చేసి 4 అండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4 అనమాట. రాష్ట్రాల కలయికగా చెప్తుంది మనకి ఆర్టికల్ నెంబర్ 1. ఏంటంటే కేంద్రీకృత ధోరణి అంటే అర్థం ఏంటంటే మనకి యూనిటరీ సిస్టమ్ అనమాట. అంటే ఎక్కువ అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. ఓకేనండి, సెంట్రలైజ్ ఓరియంటెడ్ ఫెడరేషన్. భారతదేశంలో ఏంటంటే ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంటర్ అనే కాన్సెప్ట్ ఉంది. కానీ అది ఎప్పుడు ఎలా ఉంటుందంటే అత్యవసర పరిస్థితుల్లో, భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఏంటి ప్రెసిడెంట్ రూల్ పెట్టినా లేదా దేశంలో ఎమర్జెన్సీ పెట్టినా ఆ టైంలో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఆ టైంలో మాత్రమే మంది సెంట్రలైజ్డ్ ఫెడరేషన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ టైంలో కేంద్రానికి అధికారులు ఎక్కువ ఉంటాయి, రాష్ట్రాలకు తక్కువ ఉంటాయి. కాబట్టి మంది వాస్తవానికి సమాఖ్య వ్యవస్థ. మరి అర్ధ సమాఖ్య అంటే ఏంటి? భారత రాజ్యాంగాన్ని అంటే భారతదేశం యొక్క స్ట్రక్చర్ని కేసీ వేర్, ఓకేనండి, భారతదేశం యొక్క డెమోక్రటిక్ సిస్టమ్ని, రాజ్యాంగాన్ని ఏంటంటే మనది అర్ధ సమాఖ్య కలిగిన దేశంగా చెప్పింది ఎవరంటే కేసీ వేర్ అని అతను చెప్పారనమాట. ఏంటంటే అర్ధ సమాఖ్య అంటే అర్థం ఏంటంటే పూర్తి అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి లేవు, పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేవు. ఓకే, కొన్నిసార్లు కొన్ని కండిషన్స్లో కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ డామినేట్ చేస్తుంది, కొన్నిసార్లు పూర్తిగా ఫ్రీడమ్ ఇస్తుంది, ఫెడరలిజం ఉంటుంది. అంటే పూర్తిగా ఫెడరల్ కాదు మంది, అలాగని పూర్తిగా యూనిటరీ కాదు. కాబట్టి మంది క్వాజీ ఫెడరల్ అన్నారనమాట. యాక్చువల్లీ క్వాజీ ఫెడరల్ సిస్టమ్ అని ఎవరన్నారంటే కేసీ వేర్ అన్నారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. అండ్ 3వ తీసుకుంటే సహకార సమాఖ్య. అంటే రాష్ట్రానికి కేంద్రానికి ఒక మంచి పరస్పర సహకారాన్ని క్రియేట్ చేసుకోవడం మనకి సహకార సమాఖ్య అనమాట. మరి మీకు తెలిసే ఉంటుంది ఈ సహకార సమాఖ్య అనే కాన్సెప్ట్తోని, ఈ సహకార సమాఖ్యని భారతదేశంలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనకి వచ్చినటువంటి ఆర్గనైజేషన్ పేరే నీతి ఆయోగ్. ఓకే, నీతి ఆయోగ్ అంటే మీ అందరికీ తెలుసు కదమ్మా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అండి. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే మనకి ఓకేనండి డీల్స్ విత్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నమాట. భారతదేశంలో సహకార సమాఖ్యకు సంబంధించింది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. కోఆపరేటివ్ ఫెడరలిజం ఈజ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడిగితే మనకి నీతి ఆయోగ్, లేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఓకే అండి మనకి ఎస్టాబ్లిష్డ్ టు సెక్యూర్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం అని అడిగితే మనకి ఆన్సర్ నీతి ఆయోగ్ అనమాట. 2015లో స్టార్ట్ అయింది January 1న. సో చాలా ఇంపార్టెంట్. దీని ఆన్సర్ వచ్చేసి మనకి డి అనమాట, 4th ఆప్షన్ అండి. నేను మీకు ఈ పీపీటీ యాజ్ టీజ్గా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు కనుక బాలుఐక్యూ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓకే మన పాలిటీ కోర్స్ విన్నట్లయితే మీకు 100% మంచి డీటెయిల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను నేను. చాలామంది ఆల్రెడీ తీసుకున్నారు. ఓకే, ఎందుకంటే జనరల్గా యూట్యూబ్లో ఫుల్ కంటెంట్ మనం పెట్టలేము వాస్తవానికి, ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ కూడా అవ్వదు యాక్చువల్లీ పెట్టినా సరే. ఎందుకంటే జనరల్గా నేను ఎంసీక్యూస్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం రీచ్ ఉంటుందన్నమాట వాస్తవానికి, దానివల్ల నేను పెడతాను యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ చూడడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎంతో కొంత సబ్జెక్ట్ చదువుకుంటారు, ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎంసీక్యూలు చేస్తే. ఓకే, అలాగే నెక్స్ట్ రేపొద్దున్న ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళకి కూడా క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని తెలిసింది. థియరీ వాస్తవానికి ఎక్కువ మంది చూడరు. ఓకే, సో కాబట్టి మీకు పాసిబిలిటీ ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు రిపీట్ అయ్యి ఓకే ఎగ్జామ్స్లోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను మ్యాక్సిమం ఏంటంటే ఒక క్వశ్చన్ తీసుకొని దాని చుట్టుపక్కల ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మనం ఎంసీక్యూలు పెట్టుకున్న మీకు ఆల్మోస్ట్ థియరీ చెప్పినంత రేంజ్లోనే నేను చెప్తాను. ఓకే, చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ కన్సిడర్స్ ద క్వశ్చన్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ కన్సిడర్స్ అంటే పార్లమెంట్లో నెంబర్ ఆఫ్ కమిటీలు ఉన్నాయి మనకి. ఓకే, అంటే ఇక్కడ గుర్తుంచుకోండి లోక్సభ రాజ్యసభ కలిపి కమిటీలు ఉంటాయి. అంటే లోక్సభలో 16 కమిటీలు, రాజ్యసభలో 8 కమిటీలు. అవి కాకుండా ప్రతి సభకు కూడా ఇండివిజువల్ కమిటీలు ఉంటాయి. అంటే లోక్సభకు సెపరేట్ కమిటీ, మళ్ళీ రాజ్యసభకు సెపరేట్ కమిటీ, అలాంటి కమిటీ అనమాట ఇది యాక్చువల్లీ. అయితే పార్లమెంట్ సభ్యుల యొక్క హక్కులను కాపాడేది ఏది? ఓకే, పార్లమెంట్ సభ్యులకు కనుక ఏమైనా సరే అవమానం జరిగిన ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడేది ఏదైనా అడుగుతున్నారు మనకి. సెలెక్ట్ కమిటీయా, కమిటీ ఆన్ ప్రివిలేజెసా, కమిటీ ఆన్ పిటిషన్సా, లేదా నన్ ఆఫ్ ద అబవ్ అంటే ఆన్సర్ వచ్చేసి మనకి కమిటీ ఆన్
ప్రివిలేజెస్ అంటే వాళ్ళ హక్కులు, పార్లమెంట్ సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడుతుంది అనమాట ఇది యాక్చువల్లీ. ఎందుకే కంటెంప్ట్ అంటే తెలుసు కదా మనందరికీ. ఓకే, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్, ధిక్కరణ అంటారు జనరల్గా తీసుకుంటే మనకి. అయితే మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ కమిటీ అంట బోత్ లోక్సభ అండ్ రాజ్యసభకు ఉంటాయండి. లోక్సభకి సెపరేట్ కమిటీ, రాజ్యసభకి సెపరేట్ కమిటీ. లోక్సభలో ఎంతమంది ఉంటారంట అంటే ఇందులో ఈ ప్రివిలేజెస్ కమిటీలో 15 మంది ఉంటారండి. లోక్సభ అయితే. రాజ్యసభ అయితే 10 మెంబర్స్, గుర్తుపెట్టుకోండి. ఇది కంబైన్డ్ కాదు. ఇది జనరల్గా ఏంటంటే కొన్ని కమిటీలో లోక్సభ మెంబర్స్ కొంతమంది, రాజ్యసభ మెంబర్స్ కొంతమంది ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ లోక్సభకు సెపరేట్ అంటే 2 కమిటీలు ఇవి, లోక్సభ సెపరేట్ కమిటీ, రాజ్యసభకు సెపరేట్ కమిటీ. సో లోక్సభ యొక్క కమిటీలో దాదాపు 15 మంది ఉంటారండి. రాజ్యసభలో అయితే మనకి 10 మెంబర్స్ ఉంటారు. ద మెంబర్స్ నామినేటెడ్ బై ద స్పీకర్ ఆర్ చైర్మన్. అంటే లోక్సభ అయితే లోక్సభ స్పీకర్ నామినేట్ చేస్తారు, రాజ్యసభ అయితే రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేస్తారు అనమాట వీళ్ళని. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ కమిటీ ఆర్ సెమీ జ్యుడిషియరీ ఇన్ నేచర్ ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద హౌస్. అంటే సెమీ జ్యుడిషియరీ అంటే అర్థం ఏంటంటే అర్ధ న్యాయ వ్యవస్థ అని అర్థం అనమాట. అంటే అర్థం ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఎలాంటి ఉంటుందో ఆల్మోస్ట్ అలాంటి హక్కులు వీళ్ళకి ఉంటాయి. ఓకే, కాకపోతే జడ్జిమెంట్స్ అవి కాదు, మామూలుగా కొంచెం జ్యుడిషియరీ రేంజ్లోనే వీళ్ళు చేయగలరు అనమాట. ద కమిటీ రికమెండెడ్స్ అప్రోప్రియేట్ యాక్షన్ అండి, అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది స్పీకర్కి లేదా రాజ్యసభ చైర్మన్కి రికమెండ్ చేస్తారనమాట వీళ్ళు. ఓకేనండి, నెక్స్ట్ చూడండి, భారతదేశంలో ఇది ఆల్రెడీ ఇచ్చాం మనం క్వశ్చన్, రిపీటెడ్ ఇది. ఏ కమిటీ సూచనల ప్రకారం భారత పార్లమెంట్లో తొలిసారిగా లోక్పాల్ బిల్లుని ప్రవేశపెట్టారంట? లోక్పాల్ అంటే మనందరికీ తెలుసును, 2013లో వచ్చిందండి. ఓకే, భారతదేశంలో లోక్పాల్ వ్యవస్థ అనేది మనకి 2013లో వచ్చింది. రాష్ట్రాల్లో అయితే లోకాయుక్త అంటారు, సెంట్రల్ అయితే మనకి లోక్పాల్ అంటారు అనమాట. అన్నా హజారే గారు దీక్షలు చేశారు దీని గురించి, మనందరికీ తెలిసిన లోక్పాల్ బిల్ గురించి. ఎవరైతే మనకి లెజిస్లేటివ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఏమైనా సరే కరప్షన్స్ జరిగితే వాళ్ళని కూడా లోక్పాల్ పరిధిలోకి తీసుకొచ్చి విచారించడం అనేది దీని కాన్సెప్ట్ అనమాట. మరి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ కమిటీ రికమెండ్ చేసినట్ట అంటే ఆప్షన్స్ కే సంతానం, మొదటి పరిపాలన సంస్కరణల సంఘం, సర్కార్ అండ్ కృష్ణమేనన్. అసలు యాక్చువల్లీ భారతదేశంలో కరప్షన్కి సంబంధించి ఎనలైజ్ చేయడం కోసం వేసిన కమిటీయే సంతానం కమిటీ అనమాట. ఓకేనండి, సో వీళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్సే మనకి ఏంటి, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అలాగే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు సంతానం కమిటీ. ఇదే కమిటీ ఏంటి రికమెండ్ చేసిందంటే అవి వచ్చేసి ఓకే, వాటితో పాటుగా ఏంటంటే లెజిస్లేటివ్ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని అంటే లోక్పాల్ అంటే ఒక పటిష్టమైన వ్యవస్థ ఉండాలని చెప్పేసి సంతాన కమిటీ రికమెండ్ చేసిందండి. ఐ థింక్ 1968 అనుకుంటా ఇంట్రడ్యూస్ చేశారు, ఆర్ 69 నాకు గుర్తులేదు, 68 ఆర్ 69. 2012 ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీలో కూడా ఈ క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ. ఓకే, సో ఇవండి ఈ రోజుకి క్వశ్చన్స్, అండ్ రేపు మరొక ఇంట్రెస్టింగ్ సెషన్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, అయితే మీరు కనుక ఎప్పటిదాకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే బాల్యవైక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రతి సబ్జెక్టు ప్రతి టాపిక్ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హిస్టరీ పాలిటీ అయితే నేను చెప్పాను, ప్రస్తుతానికి దీనికి ఆఫర్ కూడా ఉంది 4 months. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మన క్లాసెస్ మీ ఎగ్జామినేషన్స్లో హెల్ప్ అవ్వాలి అన్నది మాత్రమే మన యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. అందుకే కొంచెం మంచి క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేసి దానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.